ఇది మా ఇంటి బ్రహ్మకమలం యొక్క చెట్టు కదా. సో ఫస్ట్ నేను సుధాగారు అని చెప్పేసి తన దగ్గర తీసుకున్నాను. వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉన్నాయి. సో ఒకటేసారి ఒక 10 ఒక్కోసారి 20 కూడా పూస్తాయి. సో ఆ పువ్వులు చూడగానే నాకు కూడా చాలా ఆశ కలిగింది. నేను కూడా ఇలాగే తెచ్చేసుకొని పెంచుకోవాలి, నాకు కూడా ఇలా పూలు పూయాలి, భగవంతుడు సమర్పించుకోవాలని అలా తెచ్చుకున్నాను. తర్వాత 2 ఇయర్స్, అది 2 ఇయర్స్ తర్వాతే పూస్తుందని చెప్పారు. 1.5 ఇయర్ అలా దాటుతుంది. సో నాకు ఇంకా మొగ్గలు రావట్లేదు ఏంది అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే ఆవిడ అన్నారు, కొంతమందికి పుయ్యదండి, ఇంకా అంటే 2 ఇయర్స్ అయిపోయింది, అవుతుంది, ఇంకా డౌట్ వచ్చింది నాకెందుకు పూయట్లేదు, అందరికీ పూస్తాయి, నాతో పాటు పెట్టిన వాళ్ళకు కూడా పూసినాయి అనమాట. ఎందుకు ఏంటి నాకు ఏమైంది ప్రాబ్లము అని అంటే ఆవిడ అన్నారు, సరే ఏమోనండి కొంతమందికి పూయవు ఎందుకనో, ఒక పని చేయండి, మీరు తీసేసి మళ్ళీ పువ్వులు ఎవరికి పూసినాయో వాళ్ళ ఇంటికి ఒక కొమ్మ తెచ్చుకోండి, మళ్ళీ పెట్టుకోండి ఈసారి అని అన్నారు ఆవిడ. అయ్యో నిజమే, సరే చేద్దామని వేరే వాళ్ళు ఈ పువ్వులు పూసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. బట్ ఇంకా నాకు అడగాలనిపించలేదు. నాకు ఉంటే అవి పుయ్యాలని ఉంటే పూస్తుంది, రేపు లేదు అనుకుంటే కొత్తది తెచ్చుకున్నా పుయ్యదు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను అడగకుండా జస్ట్ నార్మల్ క్యాజువల్గా ఆవిడతో మాట్లాడేసి ఇంటికి వచ్చేసాను. సో ఇంకా 2.5 ఇయర్స్ అయింది. మొన్న వచ్చింది. ఎప్పుడు రీప్లాంట్ చేసాము మేము, మళ్ళీ బాగా ఎరువేసి ఇంకా రీప్లాంట్ చేసిన ఒక 15-20 డేస్కి మొగ్గ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా మొగ్గ స్టార్ట్ అయింది, అనుకోకుండా ఊరు వెళ్తున్నాం, అయ్యో నేను లేనప్పుడు పూస్తుందేమో అని అనుకున్నాను. బట్ నేను వచ్చిన రోజే పూసింది. ఆ తర్వాత ఏంటి, ఇక్కడ పూసింది పువ్వు, నేను ఆ రోజు విచ్చుకోదేమో అనుకొని నేను కిందకి వెళ్ళలేదు, తిరిగిస్తే మార్నింగ్కి విచ్చుకొని ముడుచుకొని కూడా పోయింది. ఇదేమో మా బాబు వాళ్ళ ఇంట్లో నేను తీసుకెళ్ళి చిన్న మొక్క పెట్టాను. తనకైతే అసలు 1 ఇయర్లో ఫ్లవర్ కూడా వచ్చింది. 1 ఇయర్ కూడా అవ్వలేదు, అసలు ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఈ బ్రహ్మకమలంది ఒక్క ఆకు కూడా చిన్న మొక్క ఎదిగినా అది ఒక చెట్టులాగా అయిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పేసి అందరికీ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చిన్న చిన్న ముక్కలు చేసి చిన్న లీవ్స్ తీసి అట్లా చాలామందికి, ఎంతమందికి ఇచ్చానో తెలియదు. ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో పువ్వులు పూసినవి చూసిన వాళ్ళైతే నాకొకటి కావాలని అడుగుతున్నారు. చాలామందికి ఇచ్చాను. ఇక చూడండి, ఇవి చిన్న చిన్న పిలకలు, మనం దాన్ని పెడితే ఇవన్నీ కొత్తగా ఇలా వస్తున్నాయి. ఆ ఒక్క ఆకుని పీకితే మనకు ఒక చెట్టు అవుతుంది. ఇవన్నీ చూసారా 2 పూలు, ఇది నేను ఎంత మిస్ అయిపోయాను. స్వామివారికి సమర్పించుకున్నటువంటి అదృష్టం నాకు దొరకలేదు. మొన్న 2 పూలు ఇచ్చుకున్నాయి చూశాను కదా, నేను షార్ట్ పెట్టాను. ఇవి ఆ తర్వాత 2 మొగ్గలు వస్తాయి. ప్రతిరోజు ఫోటో తీసుకుంటూ ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ కూడా ఫోటో తీశాను, కానీ రాత్రి వర్షం పడింది. సో ఇది టైం పట్టిద్దిలే విచ్చుకోవడానికి, ఇవాళ అవుతుందేమో మేబీ అనుకున్నాను. మార్నింగ్ చేసి చూసరికి ఇలా వాడిపోయి ఉన్నాయి. ఒకవేళ నైట్ ఏమైనా విచ్చుకుంటే అవి సాయంత్రానికి మాత్రం ఇలా కింద పడిపోయి, అడిగితే ఇవి విచ్చుకొని ముడుచుకుపోయిన పూలు అని చెప్పారు. సో ఇంక అందుకని చెప్పేసి ఇక తీసుకొచ్చి ఊరికి అట్లా పెట్టాను దేవుడి ముందు. మనకి ఇవి ముడుచుకున్నాక అసలు ఆ సువాసన కూడా రావట్లేదు, కానీ ఎంత బాధగా ఆ రోజు విచ్చుకున్నందుకు ఎంత సంతోషంగా వేసిందో. ఈ 2 పూలు మిస్ అయినందుకు అంత బాధ అనిపించింది. బట్ ఓకే, తెలిసింది కదా, ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టు మనం అలర్ట్గా ఉండాలి. బ్రహ్మకమలం అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకొని నైట్ టైం ఎప్పుడు బ్లూమ్ అవుతుందో చూసుకొని పోసుకొని తెచ్చుకోవాలి మనం. సో నాలాగా కొత్త వాళ్ళకి మేబీ ఇలా యూజ్ అవుతుందేమో, నాలాగా బాధపడకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చేశాను, అందుకని అప్లోడ్ చేశాను అనమాట. అసలు ఇది చూస్తుంటే ఎంత బాధ వేస్తుందో. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి అయితే మనకి స్టార్ట్ అయింది కదా బ్లూమింగ్, మళ్ళీ వస్తుంది, పర్వాలేదు.